టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం నెంబర్ 34. ఏబీసీలు కారులో యాత్రకు బయలుదేరారు. కారును మొదటి 1 గంట ఏ సగటున 50 km/h వేగంతో నడిపాడు. తర్వాతి 2 గంటలు బి 48 km/h సగటు వేగంతోనూ, తర్వాత 3 గంటలు సి 52 km/h సగటు వేగంతోనూ నడిపి గమ్యస్థానానికి సరిగ్గా 6 గంటలలో చేరారు. వారి యొక్క సగటు వేగం ఎంత? ఏబీసీ అనే ముగ్గురు ఒక కారులో యాత్రకు వెళ్ళారు. దానిలో ఏ అనేవాడు 1 గంట డ్రైవింగ్ చేశాడు. ఎంత వేగంతో? 50 km/h వేగంతో డ్రైవింగ్ చేశాడు. బి అనేవాడు తర్వాతి 2 గంటలని 48 km/h వేగంతో డ్రైవ్ చేశాడు. తర్వాతి 3 గంటలు సి అనేవాడు 52 km/h సగటు వేగంతో నడిపి గమ్యస్థానం సరిగ్గా 6 గంటలు చేరారు. ఇతను 3 గంటలు, ఇతను 2 గంటలు, అతను 1 గంట, మొత్తం 6 hours చేరేవాడు యొక్క సగటు వేగం ఎంత? సో మనకు వేగం ఎంత అన్నారు. వేగం తెలియాలంటే మనకు ఫస్ట్ ఏం తెలియాలి? వేగము దూరము బై వేగము సో స్పీడ్ తెలియాలి మనకు. స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. మనకు డిస్టెన్స్ తెలుసా? తెలియదు. సో మనం ఫస్ట్ వచ్చి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ అనేవాడు డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ ఏ అనేవాడు 1 hour, వాడి వేగం ఎంత? 50 km/h. 1 × 50, ఇదంతా 50. బి అనేవాడు 2 hours, అతని వేగం ఎంత? 48, ఇతను 96 డిస్టెన్స్. సి అనేవాడు 3 hours డ్రైవ్ చేశాడు, వేగం ఎంత? 52. మొత్తం ఎంత? 302 కిలోమీటర్లు. ఇది దూరం. సో మనకేమో కనుక్కున్నాడు? స్పీడ్ కనుక్కోమన్నాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. మనకు డిస్టెన్స్ వచ్చేసింది ఇప్పుడు 302. టైం ఎంత? మొత్తం వాడికి ఏకి 1 hour, బికి 2 hours, 3కి 6 hours, మొత్తం 6 hours మొత్తం వీళ్ళందరికీ కలిపి 6 hours. సో 530 చూడండి. 56 300 50 52/3. 5 6 300 ప్లస్ 2. ఓకే, 2 51/3. ఆన్సర్ వచ్చేసి బి 51/3. చూడండి 51/3.